ఇయర్స్ ఈ టీషర్ట్ మీద నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇది మామూలు టీషర్ట్ గమనించుంటారు. ఈ టీషర్ట్ నేను ఫ్లాంక్కి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి, ఫ్లాంక్ అయితే నేను ఇలా క్లిప్లు పెట్టి, ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టి నేను ఫ్లాంక్ అయితే పెట్టుకున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నాను. అలా చేశాను. నేను రాయాల్సిన ప్రదేశం ఇది, దాంట్లో రాయాలి. ఇవి స్టాండర్డ్ చైనా మార్కర్స్ అని పెన్సిల్స్, చాక్ పెన్సిల్స్. ఇవి బాగా థ్రెడ్ ఉంది చూసారా, థ్రెడ్ ఇలా తీసుకుంటే మనకి ఎంత కావాలో అంత నీటిలో వస్తుంది. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగకరంగా ఉంది. నేను ఏ ప్రదేశంలో అయితే వేయాలనుకున్నానో, రాయాలనుకున్నానో వాటిని నేను మార్కింగ్ చేసుకుంటాను ఫస్ట్. కనిపిస్తుందా? వైట్ కనిపించకపోతే నేను ఎల్లో పెన్సిల్ వాడతాను. చూడండి, ఇది కూడా చైనా మార్కర్. ఇది థ్రెడ్ ఉంటుంది ఇక్కడ. ఈ థ్రెడ్ ఓపెన్ చేసుకొని చక్కగా ఇలా లైన్లు కొట్టుకోవాలి. లెటరింగ్ అయితే రాస్తాను నేను. లెటర్కి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. అది ఏంటంటే నా ఛానల్ పేరు at the rate of AR Creations, CREATIO Creations at the rate of AR Creations 798. కాస్త క్లిప్ ఇలా పెట్టుకుంటే మనకు చిన్న సపోర్ట్గా ఉంటుంది. గుళ్ళు లేకుండా పెట్టుకోవాలి. కొంచెం లైటింగ్ కోసం నేను నా దగ్గర ఉన్నటువంటి లైటింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాంతో నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను లైటింగ్ కోసం. ఓకే, ఇప్పుడు నేను వైట్ పెయింట్ అయితే తీసుకుంటాను. క్యామెల్ అక్రాలిక్ వైట్ పెయింట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మూడు బ్రష్లు వాడింగ్ అండి. షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్ ఇలా ఉంచుకుంటే ఈ లాంగ్ హెయిర్ బ్రష్ని తోటే మనం ముందు వర్క్ చేయాలి. ఏ సర్ఫేస్ మీద అయినా
కాటన్ అవ్వచ్చు, దేని మీద అవ్వచ్చు. కొంచెం డార్క్ సర్ఫేస్ మీద వైట్ తోటే మనం రాసుకోవాలి. ఫస్ట్ చూడండి రాస్తాను. వైట్ తోటే చాలా జాగ్రత్తగా రాసుకోవాలండి. సింక్ అవుతుంది, క్లాత్ సింక్ అవుతుంది. కావాల్సి జస్ట్ లైట్గా వాటర్లో కొంచెం, మరీ వాటర్ ఎక్కువైనా క్లాత్ సింక్ అవుతుంది, చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఇలాగే ఫ్యాబ్రిక్ మీద బొమ్మలు కానీ ఫ్లవర్స్ కానీ వేసుకుంటూ ఉంటారు. ఓకే, at the rate of ఇలాంటి సర్ఫేస్ మీద మనం రాసేటప్పుడు కొంచెం మనం అనుకున్న విధంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ రాను రాను అది మనకి ఆ ఇబ్బంది కాస్త మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. మన కంట్రోల్లో తెచ్చుకుంటే ఏ ఇబ్బందినైనా సరే మన కంట్రోల్లో తెచ్చుకుంటే మనం దాన్ని అధిగమించవచ్చు. ఓకే, ఎటువంటి సన్నివేశాన్ని కానీ సిచ్యుయేషన్ అనుగుణంగా మన కంట్రోల్లో మనం తెచ్చుకోవాలండి. ఏదైనా లైఫ్లో అవ్వచ్చు, ఏదన్నా అది అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అంటే ప్రయత్నం మాత్రం మానకూడదు. కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఏది కూడా అని ఉండదు. ఆ ప్రయత్నం మాత్రం చేయాలి. ఇలా సింక్ అవుతుంది చూసుకోవాలి. పంపలే మునిగిపోలేదు. ఎక్కువ వాటర్ పెట్టకూడదు. ఎక్కువ వాటర్ పెట్టకపోతే ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది. జస్ట్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ కూడా దగ్గరే ఉంచుకోవాలి. కొంచెం వాటర్ని ఉంచుకున్న తర్వాత రిజల్ట్ థాట్లో పెట్టుకొని చేయాలి మనకి. అప్పుడు ఈ కష్టం మనకు తెలీదు. అంత కష్టపడుతున్నామా ఏటా అని తెలియదు అనమాట. రిజల్ట్ బాగా వచ్చేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. ఎంతో కష్టపడి చేస్తుంటారు సినిమాలో ఏదైనా. రిజల్ట్ బాగా వచ్చేటప్పటికి అదంతా మర్చిపోతారు. ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, అటు యూనిట్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఓకే, ప్రతిఫలం వెంటనే ఆశించకూడదు. ఇది కూడా నీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నాకైతే స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబ్ లేరు, వ్యూస్ లేవు. అయినా సరే నేను నిరాశపడలేదు. నిరాశపడకుండా మా ప్రయత్నం లోపం లేకుండా చేస్తూనే ఉన్నాను, చేస్తాను. నాకు ఏదైతే విద్య ఉందో ఆ భగవంతుడు ఇచ్చాడో, నాకు ఎవరు గురువు లేరండి.
నాకెవరు కూడా గురువు లేరు. చూసి ఇప్పుడైతే యూట్యూబ్ చూసి నేర్చుకుని వస్తున్నారు. అప్పుడు మాకు యూట్యూబ్ లేదు, ఏది లేదు. ప్రయోగాలు ఏమైనా వర్క్ వస్తే ఆ వర్క్ ప్రయోగం చేయడమే. ఇలా చేద్దామా అలా చేద్దామా అని ప్రయోగం చేసాం. ఆ ప్రయోగాల్లో ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా చాలామంది మిగతా కళాకారులకు అందిస్తున్నారు. అప్పటి ప్రయోగాలే. ఒకటికి 10 సార్లు ఎందుకు దిద్దుతూ ఉన్నానంటే, బనీన్ క్లాత్ ఇది. బనీన్ క్లాత్ మీద కొంచెం ఇలాగ దిద్దాల్సి వస్తుంది. ఓకే, దిద్దాలి. మనం రాసుకుందాం. రాసుకుందాం. మొత్తం ఫుల్ వీడియో తీస్తున్నాను. అవకాశం ఏది ఉంటే పూర్తి పెడదాం, లేదా పార్ట్లు కింద పెట్టచ్చు. ఓకే, గురువు లేని విద్య గుడ్డు విద్య అనొచ్చు, కానీ ప్రతి ఒక్కరు గురువులు దొరకరు కదా. ఆయా సందర్భాలు, సమస్యలు, ప్రయోగాలు, సాధన, ప్రయత్నం ఇవన్నీ కూడా గురువు కింద వస్తాయి. గురువు అంటేనే ఫజిల్ ఇచ్చేవారు. అంటే మన కస్టమర్లు అవ్వచ్చు, మనకి ఎవరైనా వర్క్ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళే మన గురువులు. వాళ్ళే కదా మనకి ఇలా కావాలని ఇస్తే ఫజిల్ ఇచ్చినట్టే కదా. ఇలా కావాలని వర్క్ అని ఇచ్చారనుకోండి, వాళ్ళు మనకు ఫజిల్ ఛాలెంజ్ ఇచ్చినట్టే, టాస్క్ ఇచ్చినట్టే. వాళ్ళే మన గురువులు. ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తూ సక్సెస్ తీసుకెళ్ళాలి. ప్రయత్న లోపం ఉండకూడదు. అయ్యో ఇది నేను చేయగలనా, చేస్తానా, చేయనా అని ఇదే రానివ్వకూడదు. ప్రయత్నం చేయాలి. ఓకే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అవ్వచ్చు, పాట్ పెయింటింగ్ అవ్వచ్చు. పాట్ పెయింటింగ్ కూడా నాకు షార్ట్ ఉంది వీడియో. పాట్ పెయింటింగ్ ఎలా చేయాలనేది చేశాను, చూడండి. అది కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనే మాటలైతే నేను ఆడను. ఎందుకంటే నచ్చితే చూడండి. ఇది భవిష్యత్తుకి, సంపాదనకి, కళాతృష్ణకి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు బ్రతుకు తెరువుకి బాగా ఉపయోగపడే విద్య సైన్ పెయింటింగ్. బోర్డులు రాయడం, క్లాత్ బ్యానర్ ఎలా రాయాలనేది కూడా వీడియో చేశాను. మీరే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయితే ఫ్లెక్సీల వరకు వెళ్ళిపోకుండా చక్కగా బ్యానర్ రాసుకోవచ్చు మీ చేతితో. మీరు అది ఎలా రాయాలని పెట్టాను నేను. చూడండి, చూసి వీలైనంతవరకు మనం పర్యావరణ పరిరక్షణ కోసం క్లాత్ బ్యానర్లే వాడేటట్టుగా జనాలను మోటివేట్ చేసి జనాలను ఎంకరేజ్ చేయాలి. క్లాత్ ఫ్లెక్సీలు మీద క్లాత్ బ్యానర్ పెట్టండి. ఒక క్లాత్ బ్యానర్ పెట్టండి, అంత వెరైటీ కనిపిస్తుందో. చూపర్లని అంటే వ్యూయర్స్ని ఆకట్టుకుంటుంది క్లాత్ బ్యానర్. ఇది బాగుంది వెరైటీగా అని. ఆ క్లాత్ మీకు, ఆ బ్యానర్ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ క్లాత్ మీకు దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. అదే ఫ్లెక్సీ అయితే పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది.
క్లాత్ బ్యానర్ ఎలా రాయాలనేది కూడా వీడియో ఉంది, వీడియో చూడండి. ప్రతిదీ కూడా నేను అనుభవించి ప్రయోగాలు చేసి అప్పటి జ్ఞాపకాలని, అప్పటి ప్రయత్నాలని ఇప్పుడు యూట్యూబ్ దొరికింది మనకు అదృష్టం అంటూ యూట్యూబ్లో పెడుతున్నాం. రంగులు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయి, నా వీడియోలో చూడవచ్చు మీరు. కలర్స్ ఎలా చేస్తారు, క్లాత్ మీద రాసే కలర్స్ ఎలా చేస్తారు, గోడకి వేసే కలర్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా నా వీడియోలు ఉంటాయి. నా వీడియోలు చూస్తే చూస్తే మీరు ఒక కళాకారుని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దీని ద్వారా మీకు కాస్త కోస్త ఉపయోగం ఉన్న ఇదనమాట. వెంట ఆనందంగా ఇప్పుడు డ్యాన్సెస్ పాటలు అనుకోండి, వెంటనే ఆనందాన్ని కలిగిస్తాయి మానసికంగా. ఇది అలాంటిది కాదు. మానసికంగా ఆనందం కలిగించకపోయినా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అందుకే చాలామంది ఇప్పుడు ఆర్ట్ స్టూడెంట్లు కూడా చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు డ్రాయింగ్, పెయింటింగ్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలామంది పిల్లలకి డ్యాన్స్, సింగింగ్తో పాటు, మ్యూజిక్తో పాటు ఈ డ్రాయింగ్, పెయింటింగ్ కూడా నేర్పుతున్నారు పిల్లలకి. చాలా సంతోషం, ఉండాలి ఇవి. ఏ విద్య కూడా ఊరికనే పోదు. చేతిలో విద్య ఉంటే ఎప్పుడైనా ఏదో సందర్భంగా అది నీకు గుర్తింపుని తీసుకొస్తుంది. నీ విద్య అది ఏదైతే అవ్వచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇలా ఏదైనా సరే, మ్యూజిక్ ఏదైనా సరే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా. నీకు జాబ్ అనేది బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడితే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది గుర్తింపు తెస్తుంది. నువ్వెవరో అని గుర్తింపు తెస్తుంది. సమాధానం ఆ సందర్భంలో చూపించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే వైట్ తోటే వేసుకోవాలి. వైట్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఇవి, వీటి ఫ్యాబ్రిక్ కలర్స్ అంటాం. వైట్ వేసుకోవాలి ఫస్ట్, దాని మీద నచ్చిన కలర్ వేయాలి. ఆ కలరింగ్ ఎలా వేయాలి కూడా అది వీడియో ఉంటుంది, చూడండి. ఇప్పటివరకు చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. వీటికి వ్యూయర్స్ తక్కువ ఉంటారు అనుకున్నాను నేను, కానీ వీటికి కూడా ఎంకరేజ్గానే ఉంది. వాళ్ళని చూసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మీ క్వశ్చన్లు కూడా కామెంట్లు పెట్టండి. కామెంట్ పెడితే అది విమర్శ అయితే మరీ మంచిది. విమర్శ నుంచే మొదలవుతుంది ఓ మంచి ప్రయత్నం. విమర్శించే మైల్ స్టోన్స్ అంటారు. ఎంతమంది ఏదో విమర్శిస్తే అన్ని మైల్ స్టోన్ మన జీవితంలో పైకి ఎదగడానికి అన్ని మైల్ స్టోన్స్. ఎంతమంది రాళ్ళు విసిరితే ఆ రాళ్ళని మనం మైల్ స్టోన్గా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఓకే, నువ్వు నా మీద రాయి విసిరావు, ఆ రాయిని నేను మైల్ స్టోన్గా వాడుకుంటాను.
ఈ మైల్ స్టోన్ నేను దాటుతాను, ఈ సమస్య నేను క్లియర్ చేసుకొని దాటుతాను అని మనం పొగడతల కంటే విమర్శలు వస్తేనే ఎదగలం. ఆ విమర్శలని స్వీకరించగలగాల. ఇది విమర్శ, దాన్ని స్వీకరించి అందులో మనం ఏం చేయగలం, ఈ విమర్శని మనం ఈ విమర్శన బాణం మనకు వచ్చేటప్పుడు ఆ బాణాన్ని మనం మళ్ళీ పూదండలా చేసుకోగలిగాలి. పూదండలా చేసుకుంటే ఎటువంటి విమర్శ అయినా తట్టుకునే శక్తి వస్తుంది. ఎవరు విమర్శిస్తే అడ్డంగా విమర్శించారు, ఆడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు, వాడికి అసలు విషయం తెలుసా, సబ్జెక్ట్ తెలుసా, నన్ను విమర్శించాడు అయిపోయాడా, నేను ఎప్పటి నుంచో ఇది అది అనుకుంటే సుఖం లేదు. ఆ విమర్శించాడు, విమర్శిస్తే మన మంచిగా అది. విమర్శలకు కృంగిపోకూడదు, దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. పొగడతల కంటే నా దృష్టిలో విమర్శలకే మన అభివృద్ధి బాగా పనిచేస్తుంది. ఏ విషయంలో అయినా సరే. ఆ విజయ్ సేతుపతి అనే హీరోని విమర్శించారట ఎంతోమంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయ్యాడు, చిరంజీవి గారిని. రవితేజ అయినట్టు ఆయన అంటాడు, చెక్కమొహం వేసుకొని నువ్వే హీరో అని ఆయన్నే విమర్శించారట. రవితేజ గారు ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయ్యారు. కాబట్టి విమర్శల్ని మీరు ఇదిగా చూడద్దు. మరక మంచిదే అంటారు చూస్తారా, మరక మంచిది అని ఒక యాడ్ వస్తుంది, ఏదో సోప్ది, డిటర్జెంట్ సోప్ది. మరక మంచిదే. అలాగే మన మీద మరక చేసినవాడు ఎవరైనా సరే విమర్శ అంటే మనం మరక చేసినట్టే కదా, అది మంచిదే. దీనికి వేరే కలర్ ఎక్కిస్తానండి, అలా వైట్ ఉండిపోదు. అలా చూడండి, చూస్తే ఇది మాత్రం అలా వైట్లో ఉండదు, వేరే కలర్ ఎక్కించడం జరుగుతుంది. మల్టీ కలర్ వస్తుంది. ఇంకోటి ఏదో రాసే బదులు నా ఛానల్ పేరే నేను రాసుకుంటే బెస్ట్ అనిపించింది, అదే రాసుకుంటున్నాను. ఏఆర్ క్రియేషన్స్ని రొటీన్ డైలాగ్ అవ్వచ్చు, కానీ డైలాగ్ చాలా మంచి డైలాగ్. ఎందుకంటే ఆదరిస్తున్న ఈ ఆదరణ అని చాలా అవసరం. అయితే నన్ను ఆదరించడంతో పాటు అనుకరించండి, అవలంబించండి. బాగుంది డైలాగే. మీ ఆదరించడంతో పాటు అనుకరించండి, అవలంబించండి, అభివృద్ధి పొందండి. బాగొచ్చింది, మంచి డైలాగ్ వచ్చింది. ఈ విషయం ఆర్ట్ విషయాన్ని కాదు, ఏ విషయంలో సరే ఆలోచించండి, అధిగమించండి, అభివృద్ధి సాధించండి. చాలామంది వీడియోలు చేస్తూ మా వీడియోలు చూడండి, మా వీడియోలు మీరు ఎందుకు చూస్తారు, లేకపోతే ఏడ్చుకొని మా వీడియోలు చూసి సర్ప్రైజ్ అంటున్నారు. అది అంత ఇది కాదు, అంత బతిమాలకు ఇది ఎందుకు. చూడటం రిక్వెస్ట్ చేయడం తప్పులేదు.
చూసిన వాళ్ళు చూస్తారు, లేకపోయినా లేదు. నువ్వు బ్రతిమాలి బామాలి ఏడ్చి పెడబొబ్బు పెట్టినంత మాత్రం అయ్యో పాప అని చూసే పరిస్థితి కాదు. అలా చూసేది అభివృద్ధి కూడా వృధా. అలా సానుభూతితో చూపించుకునే అభివృద్ధి కూడా వృధా, అనవసరం. మీ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే చూడాలనిపించాలి. చూడాలనిపిస్తేనే చూస్తారు. పెద్ద హీరో సినిమా వచ్చిందనుకో, సినిమా చూస్తారు, బాగుంటేనే రెండోసారి చూస్తారు.